లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారించారు. అనంతరం కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ తీసుకుని ఈడీ ఆఫీసులో కవితను కలిశారు. వారితో పాటు కవిత లాయర్ మోహిత్ రావు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఈడీ కవితను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె భర్త అనిల్ రేపు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న కవిత ఈ రోజు తొలిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. కస్టడీలో భాగంగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కవిత వాటిలో కొన్నింటికి సమాధానాలు చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించినట్టు తెలుస్తోంది. నేను లైవ్ పెట్టేసుకుంటున్నా. లిక్కర్ స్కామ్ లో ఈడీ కస్టడీలో ఉన్న ఎమ్మెల్సీ కవితను అధికారులు విచారించారు. అనంతరం కేటీఆర్, హరీష్ రావు ములాఖాత్ తీసుకుని ఈడీ ఆఫీసులో కవితను కలిశారు. వారితో పాటు కవిత లాయర్ మోహిత్ రావు కూడా ఉన్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఈడీ కవితను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆమె భర్త అనిల్ రేపు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్న కవిత ఈ రోజు తొలిసారిగా ఈడీ విచారణ ఎదుర్కొన్నారు. కస్టడీలో భాగంగా కవితపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించింది. కవిత వాటిలో కొన్నింటికి సమాధానాలు చెప్పగా మరికొన్ని ప్రశ్నలకు మౌనం వహించినట్టు తెలుస్తోంది. నేను లైవ్ పెట్టేసుకుంటున్నా.